అందరికీ హృదయపూర్వక అభినందనలు. ముందుగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణ సమాజంలో ఎందుకు పుట్టామా అనే బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే త్యాగాలకి, ప్రపంచంలోనే త్యాగాలకి పుట్టినిల్లు తెలంగాణ. 52లో ముల్కీ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే, ముచ్చర్ల సత్యనారాయణ గారు స్టార్ట్ చేసిన ముల్కీ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ కిష్టయ్య మరణం వరకు తీసుకుంటే, ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే నిజాయితీ, ఉద్యమం అంటే కోల్పోవడం. స్వాతంత్ర సమరయోధులని గుర్తించుకోవడం ఏ భూమికైనా గౌరవము, తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఉద్యమకారులను గుర్తించండి, ఉద్యమకారుల కేసులు ఎత్తేయండి అని చెప్పి రాష్ట్రం వచ్చినాక 11 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటున్నామంటే ఈ ప్రభుత్వాలకు ఏమన్నా తెలంగాణ సోయి ఉందా అనేది అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ 69 ఉద్యమంలో కొలిశెట్టి రామదాస్ గారు ఇల్లందులో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2014 తెలంగాణ వరకు కొన్ని వేల మంది విద్యార్థులు అమరులయ్యారు, కొన్ని లక్షల మంది తెలంగాణలో కేసులైనాయి. కానీ గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించలే, గౌరవించలే. ఇప్పుడు వచ్చిన రేవంత్ ప్రభుత్వం 100 రోజుల్లో కనీసం ఒక్కసారన్నా అమరవీరుల కుటుంబాలను పిలవడం కానీ, ఉద్యమకారులను పిలవడం కానీ జరగలేదంటే మరి అన్నీ తెలిసిన కేసీఆర్ తెలంగాణను ఆగం చేసిండు. మరి ఏమి తెలవని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో అని భయమవుతుంది నాకు. ఎందుకంటే వీళ్ళకి తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం లేదు. 370 మంది తెలంగాణ అమరవీరులను పుట్టపెట్టుకుంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఉత్తరాఖండ్ మూమెంట్, ఛత్తీస్గఢ్ మూమెంట్, జార్ఖండ్ మూమెంట్ మీద మేము స్టడీ చేసినాం. ఉత్తరాఖండ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా భారతదేశ సైనికులతో ఏ విధంగా అయితే సైనికంలో చనిపోయిన వాళ్ళకి గౌరవం ఇస్తారో సైనిక సమ్మాన్ అవార్డు ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఛత్తీస్గఢ్లో శంకర్ గుహ నియోగి అనే అతనికి అక్కడ ట్రైబల్స్ ప్రభుత్వం గుడిగట్టి గౌరవించుకుంది. ఛత్తీస్గఢ్ సాధించిన అందరికీ కూడా మ్యూజియం ఉంది. అదేవిధంగా జార్ఖండ్లో ట్రైబల్స్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ శిబు సోరెన్ ఆధ్వర్యంలో జరిగిన దానిలో అక్కడ పెన్షన్లు ఇచ్చింది, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే గౌరవం గుర్తింపు ఇచ్చింది. నాటి 52 ముల్కీ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ వివరాలు లేవు. 68 ఉద్యమంలో 1 సంవత్సరం పాటు 370 మంది చనిపోతే మొత్తం ప్రపంచ పోరాటాల చరిత్రలో జలియన్ వాలాబాగ్కి ఎంత చరిత్ర ఉందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ఆర్మీ ఇక్కడ ముక్కుపచ్చలారని పిల్లలు చచ్చిపోతే కనీసం ఆ విషాదకర సంఘటనకి స్మృతివనం కూడా నిర్మించుకోలేదంటే మనం ఎలాంటి తెలంగాణ సిగ్గులేని సమాజంలో బతుకుతున్నాం? ఇది ప్రభుత్వాలా, ఇది పౌర సమాజమా? ఆలోచించుకోవాలి. ఆ రోజు 370 మంది అమరవీరుల త్యాగాలు లేకపోతే ఈనాడు తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ ఉద్యమం లేదు. ఒక సంతపూరి రఘువీర్రావు ఎక్కడ ఉన్నాడు, ఒక ప్రతాప్ కిషోర్ సార్ ఎక్కడ ఉన్నాడు, ఒక కేశవరావు జాదవ్ సార్ ఎక్కడ ఉన్నాడు? ఇలా చెప్పుకుంటూ పోతే 97 ఏళ్ల వయసులో ఢిల్లీలో గజగజ వణికే చలిలో భూపతి కృష్ణమూర్తి గారు ఆమరణ నిరాదీక్ష చేసిండు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన త్యాగం అంటే ఎంతసేపు త్యాగాలు ప్రజలు చేయాలి, సామాన్య పౌరులు చేయాలి, ఈ నాయకులు, రాజకీయ పార్టీలు బెనిఫిట్ పొందాలి. నేను రేవంత్ అన్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అస్తిత్వం అంటే ఏ ఒక్కడి త్యాగంతో వచ్చింది కాదు. 3.5 కోట్ల ప్రజల త్యాగాలతోటి, సబ్బండ వర్గాలతో వచ్చింది. 1952 మొదలైన ఉద్యమం నుంచి నేటి ఉద్యమం వరకు చనిపోయిన అందరికీ కూడా ఒక మ్యూజియం నిర్మించాల్సిందే. లేకపోతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఏ విధంగా డిఫరెంట్ లేదనుకుంటున్నాం. రేవంత్ అన్న మీద మాకు ఆశ ఉంది, నమ్మకం ఉంది. ఆయనకి పనిచేసే అడ్వైజర్స్ కరెక్ట్గా లేరా, లేకపోతే ఆయనకి అసలు అడ్వైజర్సే లేరా, లేకపోతే ఆయన అడ్వైజ్ ఇస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు అనే 3 విషయాలు నాకు సందేహం ఉంది. ఇక్కడ పృథ్వన్నకి రేవంత్ అన్న క్లోజ్, పాషమన్నకి క్లోజ్ కాబట్టి ఇమీడియట్గా మన అందరి ఆధ్వర్యంలో రేవంత్ అన్నని కలిసి తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమ అస్మితని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కాపాడుకుంటుంది, ఏ విధంగా చరిత్రలో నిర్మిస్తుంది, ఏ ఉద్యమకారుడు కూడా మాకు గుర్తింపు ఇవ్వండి, మాకు గౌరవం ఇవ్వండి, మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు 250 గజాల స్థలం ఇవ్వండి, మా మీద పెట్టిన కేసులు ఎత్తాయాలని ఏ ఉద్యమకారుడు అడగడు. ఉద్యమం అంటేనే కోల్పోవడం. ప్రాణాలను సైతం తృణప్రాయంగా తెలిసిన ఉద్యమకారులని గౌరవించుకునే సంస్కృతి ఈ తెలంగాణ ప్రభుత్వాలకు ఉందా లేదా తేల్చుకోవాల్సిందే. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వచ్చేలోపే వీలైతే పాషం యాదగిరన్న, పృథ్వన్న, జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో ఒకసారి ప్రభుత్వాన్ని కలుద్దాం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల పట్ల, అమరవీరుల కుటుంబాల పట్ల, తెలంగాణ పౌర సమాజం పట్ల ఎలాంటి స్టాండ్ ఉంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడే ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, సీసా పాతదే, సారా పాతదే, ఓన్లీ స్టిక్కర్, కేసీఆర్ స్టిక్కర్ పై రేవంత్ స్టిక్కర్ వచ్చింది అంటున్నారు. ఈ 100 రోజులు విమర్శించడం కాదు కానీ విమర్శ కోసం విమర్శ పెట్టట్లే. ఏ మాత్రం తెలంగాణ సోయి ఉన్నా కూడా సినిమా యాక్టర్లను కలుస్తున్నారు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కలుస్తున్నారు. కానీ
ఏ తెలంగాణ రాష్ట్రానికి కారణమైన విద్యార్థి ఉద్యమకారులను కలవలేదు, అమరవీరుల కుటుంబాలను కలవలేదు, పౌర సమాజాన్ని కలవలేదు. ప్రశ్నించే గొంతుకలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీలో కూర్చున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరు కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వం రాలే. మొత్తం 3.5 కోట్ల ప్రజలు కేసీఆర్ లాంటి కచరాసుర సంహారం జరగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పోరాడిర్రు. ఇవాళ మన తొలి వెలుగు రఘు, ఓకే టీవీ శ్రావ్య, కాలోజీ టీవీ మన దాసరి కిరణ్, ఇలా తీన్మార్ మల్లన్న, పృథ్వీ అన్న, పాషం యాదగిరి అన్న, జస్టిస్ చంద్రకుమార్ సారు, ఇట్లా జాగో తెలంగాణ ప్రజాస్వామిక వేదలు, ఐక్య వేదికలు ఎన్నో కలిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి అయ్యిండు. అది ఆయనకు కూడా స్పష్టంగా తెలుసు. రేవంత్ అన్న ఒక తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు మీకు సీట్లు, ఓట్లు, నోట్లు, గెలుపు, ఓటమి అది సంబంధం. తెలంగాణ పౌర సమాజాన్ని, తెలంగాణ ఉద్యమకారులని గౌరవించకపోతే మీకు కేసీఆర్కి ఏమాత్రం తేడా లేదనుకోవచ్చు. మీ మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి ఇమీడియట్ గా రేపే మీరు తెలంగాణ ఉద్యమకారులను అందరినీ గుర్తించండి, గౌరవించండి. వాళ్ళని గౌరవించుకోవడం, గుర్తించుకోవడం అంటే తెలంగాణ సమాజాన్ని గౌరవించుకోవడం. కాబట్టి మీరిచ్చే 250 గజాల స్థలం కోసమో, మీరిచ్చే పెన్షన్ల కోసమో ఎవడు కోరుకోవట్లే. గౌరవాన్ని, గుర్తింపును కోరుకుంటున్నాం. అది మా హక్కు. కాబట్టి బేషరత్తుగా 2001 నుంచి 2014 వరకు పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలి. ఎవరి త్యాగాలతోటైతే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో ఆ త్యాగ వీరులందరినీ కూడా గుర్తించి గౌరవించుకోవాలని కోరుతున్నా. ఇది ఫైనల్ డిమాండ్, ఇది హెచ్చరిక.